ఇంతకు మేము ఎక్కడికి పోతుందో చెప్పలేదు కదా. వీఆర్ గోయింగ్ టు జార్జి. తీసుకోనా ఇది? ఏమో అవసరం లేదు, చిన్న ట్రాలీ కదా. బాగుంది కదా ఎయిర్పోర్ట్. Can you remove this? Yeah, sure. ఇక్కడే చేసేస్తారా చెకింగ్? ఇక్కడే చేసేస్తారా చికెన్ వేయడం మాత్రం అక్కడే, వేయడం అక్కడ. ఓకే ఓకే, ట్యాగ్స్ ఒకటి ఇక్కడ. Now go straight, you drop your luggage. Go straight. ఓకే, థ్యాంక్ యూ. ఇంత ఫాస్ట్గా అవుతుంది అంటే కొంచెం లేట్ వచ్చేవాళ్ళం కదా. అదే కదా. ఇదేనా? ఇదేంటి ఎంబ్రాయిడ్స్? 10 minutesలో అయిపోయింది కదా మొత్తం ప్రొసీజర్ అంతా. ఎస్. పోదామా? దా. అది స్టాఫ్, మనం స్టాఫేదా? ఏ తింటావా? ఫుల్ ఉంది. జ్యూస్ ఒకటి తీసుకుందాం దా. సరే. నా కొత్త పాస్పోర్ట్లో ఫస్ట్ స్టాంప్. ఇండియా కంటే ముందు దుబాయ్ స్టాంప్ పడ్డది. చూపి. నీకు వచ్చిందా స్టాంప్ జార్జియా పోతున్నామని? మనం స్మార్ట్ గేట్స్లో ఎంట్రీ ఇచ్చినాం. నేను స్మార్ట్ గేట్స్లోనే ఎంట్రీ ఇచ్చా కానీ దొబ్బే అన్నారా? అంటే జరిగిన ప్రాసెస్ ఏంటంటే, నేను దుబాయ్లో అంటే నా పాత పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో దుబాయ్లో కొత్త పాస్పోర్ట్ అప్లై చేసినాం. వాళ్ళ డేటాబేస్లో నా పాత పాస్పోర్ట్ నెంబర్ ఉంది, అందుకని వెనక్కి పంపించేసారు. వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవాలి కదా మనం పాస్పోర్ట్ అప్డేట్ చేసినప్పుడు. మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. మనం పాస్పోర్ట్ ఆల్రెడీ అప్లై చేసినాక అప్డేట్ అయిపోవాలి. దాంట్లో అప్లై చేస్తావు కదా నువ్వు, దుబాయ్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అది. సో మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఈ కొత్త పాస్పోర్ట్ నెంబర్ వాళ్ళ దాంట్లో ఎంట్రీ చేసుకొని నాకు స్టాంప్ వేసేసి పంపించారు. నెక్స్ట్ టైం నుండి నాకు కూడా అవసరం లేదు, ఇదేమి ప్రాసెస్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫేస్ రికగ్నైజేషన్తోనే అయిపోతుంది అంతా. అప్పుడు స్టాంపింగ్లు పడవంటావు? దుబాయ్లో స్టాంపింగ్లు ఉండవు, ఫస్ట్ టైమే స్టాంపింగ్లో పడతాయి. బాగా కానీ ఫస్ట్ స్టాంప్. నా కొత్త పాస్పోర్ట్. పాతది ఏడుంది? బొక్క పెట్టినారు పాతదానికి. ఇట్లా ఇది ఇంకా నడవదని ఇట్లా పంచ్ చేసేస్తారు. పంచ్ చేస్తే ఇంకా ఇది వ్యాలిడ్ కాదు అని ఇట్లా క్యాన్సల్డ్.
రిటైర్మెంట్ తీసుకుంది నీ నాకు పాస్పోర్ట్ 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, నీకు ఒక్కటే మోసుకొని తిరుగు ప్రతిసారి 2. అవసరం లేదు, కొత్తది వ్యాలిడ్, ఇంకా పాతది అవసరం లేదు. ఇప్పుడు ఫ్లైట్ 1:30కి, టైము ఎంత అవుతుంది? టైము 11:40. ఇప్పటికే ఆల్రెడీ ½ అన్ అవర్ వెయిట్ చేసిన. వెయిట్ చేద్దాం. ఏంది ఇంతమంది ఉన్నారు? ఫ్రైడే నైట్ మొత్తం అందరు కదులుతారు కావచ్చు వీకెండ్. మొత్తం ఫ్లై దుబాయ్ ఫ్లైట్సేనా? మొత్తం ఫ్లై దుబాయ్ ఫ్లైట్సే. మనం ఇది ఫ్లై దుబాయ్ గేట్ కదా, అన్ని ఫ్లై దుబాయ్ ఫ్లైట్స్. ఈ టర్మినల్ 2 మెయిన్లీ ఫ్లై దుబాయ్కి ఇంకా ఎమిరేట్స్కి. అది ఫస్ట్ టైం ఫ్లై దుబాయ్ ఫ్లైట్. నువ్వు ఆల్రెడీ ఎక్కినావు కదా? ఏంటిది మా ఫ్లైటా? అబ్బా, ఎమిరేట్స్ కూడా ఎక్కిరా నువ్వు? నేను ఎక్కలేదు ఎమిరేట్స్. నీ ఫస్ట్ టైం కదా ఫ్లై దుబాయ్? వెల్కమ్ టు అవర్ ఫ్లైట్. అబ్బో, ఫుడ్ పెట్టాము. ఇటు చూడు, ఇది నా పుట్టినూరు, ఇది మా అత్తోలూరు. చల్లగా ఉందంట 24. ఇది నేను పనిచేసిన ఊరు, ఇది ఇప్పుడు నేను పనిచేస్తున్న ఊరు. ఇది ఇప్పుడు నేను పోయే ఊరు. బిజినెస్ క్లాస్. ఎట్లున్నారమ్మా బిజినెస్ క్లాస్ సీట్లు? అరే నువ్వు ఒక నిమిషం ఎక్కిరా, వాళ్ళు నేను పిలుస్తారు. అరే విండో సీట్ ప్రతిసారి స్కాన్ చేస్తావా నాయన? ఒక్కసారి ఇవ్వచ్చు కదరా. ఇస్తాలే కొద్దిసేపు అయినాక మధ్యలో. బాగా ఇస్తావు. బ్యాగ్ పెడతా. పాపం సిగ్గులేదారా కొంచెం కూడా? ఏం బాగాలేదు విండో సీట్. విండో సీట్ నేను అప్లై చేసే ఎందుకు చెప్తాను, అప్పటిదాకా నిన్ను మాటల్లో ఇన్వాల్వ్ చేపిస్తాం. అంటే ఎందుకులే అవన్నీ, బకరా అయిన తర్వాత ఎట్లా బకరా అయినా చెప్తా. జస్ట్ స్టేర్ కేస్ ఎక్కే దగ్గర, ఈ ఫ్లైట్లో డోర్లోకి ఎంటర్ అయ్యే దగ్గర లైన్లో నేను నిల్చుంటా అంతే. సో యాజ్ యూజువల్ నాకే వచ్చేసరి. ఒకవేళ వెనకాల వచ్చినా అరే బ్యాగ్ పెట్టరా అంట, బ్యాగ్ పెడతా. బ్యాగ్ ఇక్కడ కాదు, ఇందాక డోర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫోటో తీయను ఏదో ఒకటి చేసి వీడియో తీయను. నేను లైన్లో నిల్చుంటా ఫస్ట్. ఆ లైన్ ఉంటుంది కదా, అందుకని ఇందాక లైన్ నేను వీడియో తీస్తాను ముందు అంటే ముందు వచ్చాను. అందుకే ఆ లైన్లో ఫస్ట్ నిల్చున్నాం అనుకో, ఇంకా లైనే ఫాలో అవుతాం కాబట్టి నాకు విండో సీట్ వస్తుంది. ఇస్తాను, ఏం కాదు, కొద్దిసేపు అయినాక ఇస్తాను. సో ఫ్లైట్లో చెక్ ఇన్ బ్యాగేజ్ లోడ్ చేస్తున్నారు. మన బ్యాగ్ ఎక్కడ ఉంది? మన బ్యాగ్ ఉంది అక్కడ మన బ్యాగ్. అది చూడండి ఇట్లా తెస్తున్నారు. అందుకే చెక్ ఇన్ బ్యాగేజ్లో పెట్టే ఐటమ్స్ అన్ని జాగ్రత్తగా పెట్టాలి. మన బ్యాగ్ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా మీ వాళ్ళు? ఎస్. ఏ భాష? సర్టెన్ కాస్ట్. ఓకే. సినిమాలు టీవీ ఫ్రీయా? కాదు, డబ్బులు కట్టాలి. అవునా? మళ్ళీ ఇంకా వాళ్ళు ఇండియన్ సినిమా అయితే తెలుగు లేదు, హిందీ ఉన్నాయి అన్ని. జెర్సీ ఉంది కాకపోతే హిందీ జెర్సీ. డబ్బులు హిందీ అయితే హిందీ జెర్సీ. వ్యూ ప్యాకేజ్ అంటుండు. ఎంత అంట? 40 గ్రాములు అంట. అంత పెట్టి ఆ సినిమా ఎందుకు బ్యాగ్? మన ఫ్లైట్లో సినిమా చూడాలంటే కట్టాలి మరి. ఫ్రీ వచ్చి ఇంత పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నాం కదా. అట్లా
ఇప్పుడు మనం ట్రావెల్ చేసేటప్పుడు లైవ్ లొకేషన్ కూడా ఇస్తుంది మనకి ఏడున్నాం గాల్లా అని. వావ్ బాగుంది. ఇప్పుడు మనం టీఎక్స్బీ దగ్గర ఉన్నాం, టిబ్లిసి వస్తున్నాం. నైస్ నైస్. హైదరాబాద్ కూడా చూపిస్తుందా? నేను ఎందుకు పని చేస్తావు? మా ఇల్లు చూస్తావా? చూసినా కదా. దీంట్లో ఇది మొత్తం జూమ్ క్లారిటీ లేదు. అదే అదేనా మీ ఇల్లు? ఆ డబ్బా ఉంది కదా, కాదు ఇక్కడ ఉంటుంది. అది కాదా? ఆ ఏరియాలో ఉంటుంది. ఓవైసీ హాస్పిటల్, అపోలో అవునవును. అక్కడ. అవునరా, ఇప్పుడు నేను కాదంటే ఆ డబ్బా కాకుండా అవుతుందా? ఇప్పుడు చూడు, ఇది ఎల్బీ నగర్, ఈ జంక్షన్ ఎల్బీ నగర్, ఇది ఉప్పల్. అదే ఉప్పల్ వచ్చింది చూడు. ఇప్పుడు అది ఉప్పల్, ఇది డబ్బా, ఇది మా ఇల్లు అంటే కాదు. ఇది రింగ్ రోడ్ ఇట్లా ఉంటది. ఉప్పల్ ఎల్బీ నగర్, ఇది జంక్షన్ ఎల్బీ నగర్. ఇది అయ్యయ్యో, ఇది NH65 అన్నట్టు పోతుంది. ఇంకా ఓవరాల్కి కలుస్తుంది. ఓకే ఓకే. ఇది మా ఏరియా అంతే. బ్యాక్ టు దేంటిది డెస్టినేషన్ గైడ్ అంటే ఏంటిది? ఓకే, అక్కడ ఏమేమి ఉంటాయని చూపిస్తారు. సర్చ్ చేయాలా నేను? సెంట్రల్ ఏషియా బాటుమి ఏ క్లిక్ చేయి, ఏం చూడొచ్చు చెప్తా. యారవా సెంట్రల్ ఏషియా కిందకి ఇచ్చిందా బాటోమిని? బేసల్ మళ్ళీ టెక్నికల్గా యూరోప్ కిందకి వస్తుంది అంటారు, మరి సెంట్రల్ ఏషియా కిందకి చూపించింది. సగం జార్జియా బాటమ్ చిచి యూరోప్లో ఉంటుంది, సగం జార్జియా ఏషియాలో ఉంటుంది. అందుకని మరి సగం సగం చూపించచ్చు. ఇదో టిబ్లిసి నీకు యూరోప్ కిందకి ఉంది, బాటుమి ఏషియా కిందకి ఉంది అట్లా. సో ఇప్పుడు మనం దిగేటప్పటికి యూరోప్లో దిగుతాం అన్నమాట. Nestling in a valley between the north and south. Georgia reached. చల్లగా ఉంది ఇక్కడ అసలు. సడన్గా 40 degrees నుండి 12 degreesకి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇమిగ్రేషన్ వచ్చింది. ఫోన్స్ నాట్ అలౌ. బై బై. ఇప్పుడే ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇండియన్స్కి అయితే ఈ వీసా ఉండాలి ఖచ్చితంగా. సో మేము ఇక్కడ దుబాయ్లో రెసిడెంట్ కాబట్టి మాకు వీసా అవసరం లేదు. సో ఇమిగ్రేషన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగా, ఎంత క్యాష్ క్యారీ చేస్తున్నారని, రిటర్న్ టికెట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి, హోటల్ బుకింగ్స్ చూపించండి అని, ఎన్ని డేస్ ఉన్నాయని, అట్లాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగి మా ఎమిరేట్స్ ఐడి అండ్ టికెట్స్ చెక్ చేసి పాస్పోర్ట్ మీద స్టాంప్ వేస్తారు. సో అఫీషియలీ ఇన్ టిబ్లిసి. ఒక్క నిమిషం, దా క్యాసిన్ ఆడదాం. జార్జియా ఈ క్యాసినోస్కి ఫేమస్ అండి. పైసలు ఎగరేనికా? ఎగరేద్దు, ఆడకూడదు, అవన్నీ మంచిది కాదు. రెండు పక్కనే ఉన్నాయి కదా. జార్జియన్ కంట్రీ ఫ్లాగ్. సో మన ఇండియా సిమ్స్ కానీ దుబాయ్ సిమ్స్ కానీ ఇక్కడ పనిచేయవు. సో మనం ఇక్కడ సిమ్ తీసుకుంటేనే ఇక్కడ నెట్వర్క్స్ వస్తాయి.
సిమ్ ఏదన్నా ఆపరేటర్ నుండి తీసుకోవచ్చు. అండ్ కరెన్సీ కూడా ఇక్కడ జెల్స్ అంటారు లేదా జార్జియన్ లారీ అంటారు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈ సిమ్. అవి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, యూ డోంట్ హ్యావ్ ఈ సిమ్. హలో, ఈ సిమ్కి చాలా టైం పట్టింది. విశ్వాది 2 slots ఈ సిమ్ అనమాట. సో టైం పట్టింది. అండ్ ఫస్ట్ వ్యూ ఆఫ్ జార్జియా. Thank you. Yeah. बुलबुल की नगाल की दुनिया हेलेवार की. ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. అండ్ ఇది ఓకే, ఏదో టిబ్లిసి సీక్ తీసుకెళ్తాడంట. ఇదే కాదా అది? దిస్ వన్ వెదర్ మాత్రం మంచిగా ఉంది కదా. హెచ్డిలో ఉంది. హెచ్డి ఊరంతా. డ్రైవింగ్ కూడా ఉల్టా ఉంది మన సైడ్ లాగా. అంటే దుబాయ్కి సేమ్ అనుకో. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన వీడియో. వావ్రా, బ్యూటిఫుల్ ఉంది కదా. హెచ్డిలో ఉంది మొత్తం సినిమా. టిబ్లిసి సీ అంటారంట దీన్ని. ఇది సీ కాదు, ఆర్టిఫిషియల్గా వీల్ క్రియేట్ చేసుకుంది. కాకపోతే అవునా? టిబ్లిసికి కావాల్సిన వాటర్ అంతా ఇక్కడ నుండే వాళ్ళు సప్లై అవుతుంది అనమాట. అంటే ఈ క్యాపిటల్ సిటీలో ఉన్న మొత్తం జనాలకి. ఓకే ఓకే. అక్కడ కనిపిస్తుంది కదా పైన, ఏడా అక్కడ పైన అది క్రానికల్స్ ఆఫ్ జార్జియా అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది అక్కడికి. ఓకే 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 ఓకే. వెదర్ అయితే చాలా బాగుంది కానీ చలి పెడుతుంది. ఇక్కడ ఒక కాఫీ షాప్ దగ్గర ఆగాం. సో ఫస్ట్ కాఫీ ఇన్ జార్జియా. యాక్చువల్గా ఏమవుతుందంటే కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఈ డే ట్రిప్కి. అతను రష్యన్, వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ప్రతి వర్డ్ ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి. యా, ఎట్లుంది జార్జియాలో కాఫీ? బ్లాక్ కాఫీ లెక్క ఉంది. అదేంది బొచ్చ పట్టుకున్నావు? అదేంది మూత పట్టుకున్నావు? ఇది పట్టుకొని తాగితే మూతి కాలుతుంది ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ కాఫీ కదా ఆస్వాదిద్దామని. 50 degrees ఉన్నదా టెంపరేచర్ నుంచి సడన్గా వచ్చి చలి పెడుతుంది. 15కి వచ్చినాం. ఇది వేడికి తాగినాక కొంచెం నార్మల్ అయినాం కానీ అప్పుడు చల్ 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 చల్. ఇది మా రెంటల్ కార్. అటు సైడ్ ఇంకా క్లౌడ్స్ ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చే మొత్తం వర్షం పడకుండా ఇదే వెదర్ ఉంటే బాగుంటుంది అక్కడ కదా. బాగుంది. కొంచెం కాశ్మీర్ గుర్తొస్తుంది, కొంచెం లోనావాలా గుర్తొస్తుంది. కార్ చూస్తే హోండా సిటీ గుర్తొస్తలేదా? అవును, కరెక్టే. సేమ్ అనిపిస్తుంది నాకు. వర్షం పడుతుంది.
ఇది యాక్చువల్గా కడుతుంటే మధ్యలో ఆపేసారు అనమాట, అందుకే ఆ సగం సగం ఉన్నాయి ఆ పిల్లర్స్ అన్నీ. 16 పిల్లర్స్ ఉంటాయి అవి. ఇంకా కట్టేటప్పుడు మధ్యలో ఆపేసి ఇంకా అట్లే ఉంది, అది ఇంకా కంప్లీట్ చేయలేదు అనమాట దాన్ని. అంటే ఈ జార్జియా కంట్రీలో మెయిన్గా క్రిస్టియానిటీ అనమాట వీళ్ళ రిలీజియన్. ఆ క్రిస్టియానిటీని తెచ్చింది నీనో అని ఒక అమ్మాయి అనమాట. ఈ ఆమెది రిలేటెడ్ కూడా ఉంటాయి దాంట్లో. ఇంకేమైందంటే పైన అంతా కింగ్స్తో ఉంటుంది, ఇక్కడ కింగ్స్ క్వీన్స్ ఉంటుండే కదా, వాళ్ళ బొమ్మలు ఉంటాయి. కింది సైడ్ అంతా ఆ పిల్లర్కి కింది సైడ్ అంతా క్రిస్టియానిటీ రిలేటెడ్, అంటే జీజస్ కానీ వాళ్ళ గురించి ఉంటాయి అన్నమాట బొమ్మలు. ఓకే ఓకే, బాగుంది. అంటే ఇక్కడ నుండి ఇప్పుడు అటు సైడ్ వ్యూ, అంటే మొత్తం ఇక్కడ నుండి చూస్తే ఆ తిబ్లిసి మొత్తం కనబడేటట్టు కన్స్ట్రక్ట్ చేసుకున్నారనమాట. ఇది ఒక హైట్లో కట్టారు, అందుకే ఇన్ని స్టెప్స్ ఇంత అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మొత్తం ప్లేస్ అంతా తిబ్లిసి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. ఓకే, వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సిటీ. ఇన్ని రోజులు మనం వర్షం మిస్ అయిన దానికి ఈరోజు ఇన్ని రోజులు వర్షం చూసి, ఆ గ్రీనరీ చూసి, ఆ వర్షం చూసి పీస్. ఇటు సైడ్ కూడా బాగుంది చాలా. పూణే లాగా అనిపిస్తుంది. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి జవారి మోన్స్ట్రీ. బాగుంది కదా ప్లేస్. అటు చూడరా అసలు, వాట్ క్రేజీ ఉంది. దా అటు పోందా, మెల్లిగా మెల్లి వెళ్ళు. మీ ఫ్రెండ్స్ రాది. ఆగు 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 దా ఆగు 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 ఆగు. 2 సైడ్లు వస్తుంది, 2 సైడ్లు వస్తుంది. కన 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 ఉన్నారా? ఎంత బాగుంది లొకేషన్. ఈ గ్రీనరీని చూసి గంట కొడతావా? అది అందదు కదా నాకు. నీకు అందుతుంది కదా. నాకే అందదు, నీకు అందుతుంది మళ్ళీ ఎగురుతావు కదా. పీస్ అంటారు కదా, పీస్. వర్షం ఒకటి పడకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. జన్నతి జార్జియా. జన్నతి జార్జియా, జన్నతి కాశ్మీర్ అంటారు, జన్నతి జార్జియా. అరే బ్లూ కలర్ వాటర్, అరే క్రేజీ 2 కలర్ల వాటర్ ఉన్నాయి. అది కాదు, ఒకటే కలర్. ఒకటి మురుగు నీళ్ళు, ఒకటి క్లీన్ వాటర్. నీ కాదు, అక్కడ దాకా ఒక కలర్ ఉన్నాయి, అక్కడ నుండి ఒక కలర్ ఉన్నాయి చూడు. మన 2 రివర్లు కలుస్తున్నాయి. క్లీన్ ఉన్నాయి ఇక్కడ నుండి వాటర్ అక్కడ వరకు.
క్రేజీ ఉంది అసలు. లేయర్స్ 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 లాగా. ఇది ఎడిట్ చేసినట్టే ఉంది. కింద అందులో బోట్ వస్తుంది అనిపిస్తుంది వాటర్లో. ఏ పక్కన రోడ్డు కూడా ఉంది, అక్కడ నుండి వచ్చినాము మనం ఇప్పుడు. ఒక్కటే ప్లేస్లో ఎన్ని విజువల్స్ వస్తున్నాయిరా. వర్షం వస్తున్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎంత ఉంది రేటు? 1.50 జల్. 1.5 జల్ అంటే ఇది కచ్చాపూరి అంటారు, జార్జియన్ ఫేమస్ డిష్, వెజిటేరియన్లో ఉంటుంది. 1 జెల్ అంటే మన కరెన్సీలో 30 రూపీస్ అట్లా ఉంటుంది. మలయాళం లాగా ఉందండి, జార్జియన్ లాగా. జార్జియాలో టమాటాలా 4.7 లారీస్. ఇవేంటిరా? ప్లమ్సా? వంకాయ, క్యారెట్, దోసకాయ, ఆనియన్ వైట్ వైట్గా ఉన్నాయి కదా. ఆలు బాలే, పేరు బాలే. ఎట్లుంది, బాగుందా? చప్పగా ఉందా? బాగున్నాయి కదా కలర్స్. క్రేజీ క్రేజీ. ఇక్కడే ఉండిపోదాం. కలర్స్ కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయి చూడు అసలు. గ్రీన్, బ్లూ. ఆరాగ్వి రివర్ అంట ఇది. ఏంటది? ఆరాగ్వి రివర్ అంటే ఈ జిన్వాలి ఇది రిజర్వాయర్. ఆ రివర్ స్పాట్ పేరు జిన్వాలి రిజర్వాయర్ కదా. దీంట్లో బోటింగ్ చేస్తారా? లేదు, బోటింగ్ చేస్తే ఇంత ప్యూర్ ఉండవు. ఒక బోట్ తీసుకొని దాని మధ్యలో మన మీద ఈదుకుంటూ పోవాలి. అక్కడ మంచి డ్రైవింగ్ ఉంది రోడ్ పక్కన. అట్లనే మనం వచ్చింది ఇప్పుడు. అవును కదా. ఓకే ఓకే. క్రేజీ కదా. ఈ రిజర్వాయర్కి పక్కనే ఇట్లా ఫోటో స్పాట్స్ లాగా ఉన్నాయి. ఛార్జ్ చేస్తున్నారు 5 లారీ 10 లారీ అని, ఫొటోస్కి ఇంత, వీడియోస్కి ఇంత అని. సో దాన్ని బట్టి మీరు పే చేసి ఫోటోలు దిగవచ్చు. ఇంకా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో కొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో వ్యూస్ మాత్రం క్రేజీ వ్యూస్.